గాయ్స్ ఇప్పుడు కార్ ఫిషింగ్ అయితే వెళ్ళిపోతాం. చూసారు కదా ఎంత ఉందో సెటప్. ఇంకా అక్కడ ఒక బ్యాగ్ 4-5 బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఎంత సెటప్ పట్టుకు వెళ్తున్నాయి, ఎంత దొరుకుతాయి లేదు చూద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏ ఫిషింగ్. ఈరోజు మసాయిబేటకి అయితే వచ్చాం. ఇక్కడ స్నేకెడ్ ఫిషింగ్ అయితే కొంతసేపు చేస్తాం, తర్వాత కార్ ఫిషింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, ఈ ఫ్రాగ్ అయితే వాడుతున్నాను నేను. చూద్దాం, ఈ స్పాట్ అయితే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఇప్పుడు ఏమైనా ఫిషెస్ దొరుకుతాయేమో. దొరికితే మీకు చెప్తా. మన బెయిట్ కాస్టింగ్ సెటప్ నాది ఈరోజు. అబు గార్షియా బ్లాక్ మ్యాక్స్ దైవా సుపీరియర్ రాడ్. హాయ్ గాయ్స్, స్నేకెడ్ అయితే చేసాం కానీ ఏమీ దొరకలేదు. చాలామంది క్రౌడ్ అయితే ఉంది, పబ్లిక్. సో మేమైతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే ఎవరు లేరు, చూస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ ఎవరు లేదు, అటువైపు ఎవరు లేరు. సో ఇప్పుడైతే నేను కార్ ఫిషింగ్ అయితే చేస్తాను. చూసాక బెయిట్ సీక్రెట్ బెయిట్ అనమాట, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అందుకనే సబ్స్క్రైబ్ చేయండి. ఉన్నారుగా 5 రాడ్స్ వేస్తున్నాం ఈరోజు. ఒక బెయిట్ క్యాస్టర్ కూడా వేస్తున్నాం. సో చూద్దాం ఈ బెయిట్ ఎట్లా పనిచేస్తుందో ఏందో. ఇదిగోండి గాయస్, ఫస్ట్ క్యాస్ట్ అయితే వేయబోతున్నాను. వేసేద్దాం ఫస్ట్ క్యాస్ట్. ఫస్ట్ ఫిష్ పిక్చర్, అది పిక్చర్ బంగారు బాబులా ఉంది. అది పట్టి పట్టి ఏంట్రా అది పట్టి పట్టి అలిసిపోయింది అసలు. అది ఇది కూడా చూడలేదు. ఎట్లా చేస్తుంది? ఫ్లైర్స్ ఉందా? ఫ్లైర్ ఉంది కదా. ఫ్లైర్ బ్యాగ్లో ఏంట్రా ఇటు ముందుకు వచ్చింది ఏంట్రా అనుకున్నా. ఇది అసలు రిస్క్ చేయకూడదు. అది తిప్పాం అనుకో ఏంట్రా ముందుకు వచ్చింది. అసలు లాక్కెళ్ళింది అసలు. అట్లానే అదే అవుతుంది. ఇదిగోండి గాయ్స్, ఫస్ట్ ఫిష్ చిన్న చేప పడింది. ఇదిగోండి బతికి ఉంది. చూద్దాం మిగతా రాడ్లు వేసాం కదా, అవి పడతాయేమో చూద్దాం. ఇంకా అదైతే బైటింగ్ అవుతుంది నీట్గా. చూడండి చూడండి నీట్గా బైటింగ్ అవుతుంది. హాయ్ గాయ్స్, చూసారు కదా ఇప్పుడే కొట్టాను స్పాట్ ఇక్కడ. చూసారు కదా, దీంట్లోనే క్యాచ్ 1.2 అట్లా ఉంటుంది వెయిట్. ఇంకా కార్ప్స్ కూడా కొట్టాను ఈరోజు, 3 కార్ప్స్. మంచిగా అయింది ఈరోజు ఫిషింగ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే డిఏ ఫిషింగ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా నేను ట్యుటోరియల్స్ కూడా పెడతాను ఫిషింగ్ ఎలా చేయలేదని. సో థ్యాంక్ యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏ ఫిషింగ్. ఈరోజు అయితే మసాయిబేట్కి వచ్చాం కార్ ఫిషింగ్ కోసం. చూసారు కదా, ఇగో రాడ్స్ అన్ని సెటప్ చేస్తాం. చూడండి 5 రాడ్స్ అయితే వేసాం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసాం. చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు వేసాం. చూద్దాం ఈరోజు ఫిషెస్ దొరుకుతాయి లేదు చూద్దాం. నాకు తెలిసి పెద్దగా దొరుకుతాయి అనిపిస్తుంది. సో ఈరోజు అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. చూసారు కదా, ఇంకోటి స్పైడర్ గుచ్చి అయితే వాడుతున్నా. ఇప్పుడు దీన్ని పిండి పెట్టి మళ్ళీ ఒకసారి క్యాష్ చేద్దాం. ఇది ఇందాక వేసాం కానీ మళ్ళీ ఒకసారి వేస్తాము. సరిగ్గా వేయలేదు, మళ్ళీ ఇప్పుడు వేస్తాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం పిండి పెట్టి. ఓకే, దానికి కూడా లాగిందిరా. చూడగో లాగేసి ముందుకు వదిలి. ఇప్పుడు లాగాను జస్ట్. ఇంకా వేర్ ఇట్ ఈస్. ఓకే, నైస్ వన్. ఐ థింక్ ఇట్స్ తిలాపియా. యప్, తిలాపియా. అంత గట్టిలో అయిందేంట్రా? అయినా అంత గట్టిలో అయింది. యప్, Good size tilapia, guys. Tilapia specialist. Specialist tilapia. Tilapia fish.
యప్. అంటే ముందు రోహనే ఉండే, నేను రాడ్ ముట్టుకుని వెంటనే తిలాపియా అయిపోయింది. యా. చూడండి ఎట్లానే పెట్టాలి. మనం బాల్ పెడుతున్నాం, చిన్న బాల్లో హుక్స్ అనేవి ఇట్లా అరేంజ్ చేయాలి రౌండ్గా. అయిపోయిందా? ఇప్పుడైతే కాస్టింగ్ చేసి అయిపోతుంది. కాస్టింగ్ చేసేస్తాం ఇప్పుడైతే. ఇలా ఇలా నొక్కు, అంతే, రౌండ్ బాల్ లాగా. సో హుక్స్ బయటకు ఉండాలి మరి, హుక్స్ అంతే అంతే. చెప్పండి. ఇప్పుడైతే కాస్టింగ్ చేయబోతున్నాడు. ఫోన్ కాస్టింగ్ చేయి. దెబ్బకి అది కామెడీ వీడియో తీయాలనుకుంటున్నాము. 30 years 40 years వెళ్ళిపోవాలి. ఇక్కడ కాదా నీది? ఇక్కడ కాదు బ్రో, అక్కడ. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు షూర్. అతను దొరికింది ఒకటేనా? గాయస్ ఇక్కడ ఒక అతను చేస్తున్నాడు ఫిషింగ్. ఇక్కడి నుంచే వెళ్ళిపోయాడు, దొరకట్లేదని అటు. దొరికితే అనుకుని వెళ్ళాడు, దొరికితే లేదో. తెలియదు కదా అవన్నీ చేపలకు తెలియదు. అయినా వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ అంత ఎఫర్ట్తో వేయలేదు కదా, ఆ తవుడికి ఉడికి అంతా కలిపి చేశారు బ్రో వాళ్ళు, బయట కలిపారా. ఆ గడ్డి వరకైనా వెళ్ళాలి బ్రో. ఏ గడ్డి? నీ అంత పెద్ద చేపలు నువ్వు పట్టావు. One more fish guys. లేదా ఉందో లేదో తెలియదు. ఉందా? చిన్న తెలాపియా మన పిండిగా పడింది రా, మనం చేసిన గుచ్చాకి. మనం చేసిన గుచ్చాకి పడిందిరా. చూడరా మరి. ఈరోజు ఇదే ఫస్ట్ తిలాపియా. ఆల్రెడీ ఉంది కదరా. నేను ఇలాగే ఫస్ట్ తిలాపియా. చూసారా ఈ ఎండకి దారుణంగా అయిపోయింది ఫేస్, జుట్టు. కష్టపడితే తిలాపియా దొరికింది. ఈరోజు ఫస్ట్ తిలాపియా. ఇక్కడ చూడు దాంట్లోనే. చూడండి పిండి ఎలా పెడుతున్నాను ఫీడర్కి. 9366
తెలిసి వాట్సాప్ నేను మెసేజ్ చేస్తా, ఆ వీడియో షేర్ చేద్దాం. నాది ఒకటి ఉంది మీ వాళ్ళ దగ్గర, అది కూడా షేర్ చేసామని చెప్పా. ఇదే నంబర్కా? అదే నెంబర్ షేర్ చేసాను, హెచ్డీలో పంపించామని సరే. ఓకే ఓకే గైస్ చూసారా ఇప్పుడు హుక్స్. ఓకే ఓకే హుక్స్ అనేది దీనిలో ఇలా పెట్టాలి అంతే, ఇలా పెట్టి ఇలాగా ఉందా ఇలా గుచ్చేసి పెట్టడమే. వరుణ్ కలుపుతున్నాడు, అది సౌండ్ ఏంటి సౌండ్ బెల్. తాగుదాం బైటింగ్ మొత్తం ఇలా చేస్తే సరిపోతుంది. మొత్తం చేసి కాస్టింగ్ అయితే చేస్తున్నాను. కాస్టింగ్ అయిపోతున్నా చూడండి ఎలాగే ఇలా. బెల్ Almost 2 kgs, I think. లాగింది ఆల్మోస్ట్ 2.5 వరకు ఉండొచ్చు చాలా రోజుల తర్వాత. బిగ్ సైజ్. వావ్ సూపర్ సైజ్, చాలా పెద్దది. కొంచెం దూరం తీసుకెళ్ళండి. ఓకే నో ప్రాబ్లం. ఓకే ఈరోజు అయితే మసాపేట వచ్చాం. మసాపేటలో చూడండి అంత పెద్ద దొరికిందా మనకి. ఆల్మోస్ట్ 2.5 వరకు ఉండొచ్చు. సో వెయిట్ చెక్ చేద్దాం ఇప్పుడు. స్టే ట్యూన్. ఇచ్చలరా కాదు ఇదే ఇచ్చలరా కాదురా ఏది చేస్తున్నావా? హాయ్ గాయస్, ఇప్పుడైతే ఫిషింగ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే కుకింగ్ చేయబోతున్నాం. కుకింగ్ విత్ డిఏ. కొంచెం ఆయిల్ వేస్తున్నాం. ఫ్రై కొంచెం అవరాక్షన్ చేయకు. ఫ్రైకి చాలా అవసరం రారే. ఫ్రైకి అవసరం. ఫ్రైకి అవసరం ఫస్ట్ ఆయిల్ అయితే మనం కొంచెం హీట్ అయ్యే వరకు కొంచెం సేపు ఉంచాలి. ఆయిల్ హీట్ అవ్వడానికి టెస్ట్ చేయడానికి ఆనియన్ టెస్టింగ్ డైరెక్ట్ కొంచెం ఆనియన్ వేసి చూడు. మన ఆనియన్స్ ఫ్రై అయిందో లేదు లైట్గా ఒక సింగిల్. మన వరుణ్ ప్రిపేర్ చేసేది ఇది. వద్దు బ్రో, అది తెలుస్తుంది.
ఏం కాదు చిన్నదే అంత గట్టిలాగిందిరా మళ్ళీ చేసేద్దాం. కార్పే ఉండమని చెప్పింది నీకు అందుకనే వెళ్ళిపోయిందా? ఉండమని చెప్పాను కదా లాగేస్తున్నావు పట్టుకెళ్ళి. అబ్బా బ్రో రికార్డ్ అయిందా? ఫస్ట్ మనం ఆనియన్స్ వేయాలి. చేస్తున్నావు మనం ఆనియన్స్ వేయాలి. కొంచెం ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఎగ్ అనేది వేయాలి. అది మొత్తం వేస్తే దినేష్ ఆనియన్స్ అంతా వేస్తే వేసాలా మొత్తం లేదా 2x వేద్దామా? ఆయిల్ సరిపోదు మరి. ఏంటి నీ చేతిలోనా చేస్తున్నా అంటే ఆయిల్ ఇంకా ఆయిల్ బ్రో ఆయిల్ ఆయిల్ ఉందా? ఆయిల్ ఉందా? ఆయిల్ వస్తుంది వస్తుంది ఆయిల్ అన్ని. మేము నమ్మకం లేదు అందుకోసం మళ్ళీ పంపించేసాం. మాకు హోప్ లేకుండా పడతాయని అందుకని ఒట్టి చేతులతో బ్రో అవి పుల్లలు పెట్టు లోపల ఫస్ట్. కుక్ అవ్వట్లేదు ఇంకా. అదే పుల్లలు పెట్టు ఫైరే లేదు కింద. చిల్లీ పౌడర్ కొంచెం మసాలా కొంచెం ఏంద్ర చేస్తున్నావా బ్రో? మంట పెట్టు బ్రో ఫస్ట్. ఆరిపోయింది కింద వెనకాల నీ వెనకాల అటు సైడ్. పెట్టు పెట్టు రైట్. సాల్ట్ సాల్ట్ అక్కడే ఉంది ఎక్కడ. నచ్చుతుందా? కొంచెం 2 స్పూన్ల వరకు నచ్చుతుంది. కొంచెమే తినగలను. నేను ఇంత మొత్తం బౌల్ తినేయచ్చు. మొత్తం బౌల్. నాకు హలీం తయారు చేయడం వచ్చు. మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు తయారు చేశాను. వాళ్ళు రాని వాళ్ళు ఇదే వాడుకుంటారు. వాళ్ళకి వాడాలంటే కొత్తిమీర ఇంకా లేవు. బంద్ చేస్తున్నా రికార్డింగ్. దగ్గర తీసుకెళ్ళి గాయస్ రెడీ అయిపోతుంది. ఒక్క 5 minutesలో రెడీ అయిపోద్ది గుమ్మగుమ్మలాడే ఎగ్ ఫ్రై ఆమ్లెట్. సో వేచి ఉండండి, 5 minutes లేటర్ అని వస్తుంది బోర్డు. తర్వాత ఎగ్ ఫ్రై వచ్చేస్తుంది. వచ్చాడు ఇప్పుడు. గాయస్ గుమ్మగుమ్మలాడే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే డిఏ ఫిషింగ్ సబ్స్క్రైబ్ అవ్వండి. చూసారు కదా కుకింగ్ విత్ డిఏ అనే ఎపిసోడ్స్ కూడా వస్తాయి ఇంకా ముందు. లవ్ డిఏ. గాయస్ తినేస్తున్నాం. మేము చేసుకున్నాం మేమే మొత్తం. ఇప్పుడైతే తినబోతున్నా. టేస్ట్ ఏంట్రా టెస్ట్ లాగా పడింది. రే మిచ్చాలి అనుకుంటా. రే రే అదే తీస్తున్నాను రా. रोहू उधर बताओ उधर तिलापिया Okay, one more guys. Tilapia
వదిలేద్దాండి, క్యాచ్ అండ్ రిలీజ్ చేసేద్దాం దీన్ని. ఎక్కువైపోయి ఇప్పటికే. లైటింగ్ అవుతుంది గైస్, చూడండి ఎన్ని మూమెంట్ పట్టుకెళ్ళచ్చు. చాలా సింపుల్ వచ్చేస్తుంది. కాదు ఇలాగే కాదు. కార్పన్ పందం గ్యాస్, కార్పన్ నేను పందం కాస్తున్నా, నేనేం చూడలే, నేనేం పందం కాయలే. బిగ్ సైజ్ తిలాపియాతో ఫైటింగ్. వీడియోకి అడ్డంకి వెళ్ళిపోరా. నో, బిగ్ సైజ్ గైస్ తిలాపియా. ఇదే దగ్గర నుంచి పడుతుంది, పడింది. ఓకే గ్యాస్ చూడండి పక్కన ఫ్రెండ్స్. ఉందా అసలు? లేదనిపిస్తుంది నాకు. ఉందా? లాగుతుందా? It's a big fish. We are waiting for morning from this fish. ఎంత ఫిష్ అనుకున్నారు బ్రో? Bro, it's minimum 1 kg or 1 kg. Oh, I'm expecting a lot. oh, It's a big fish. I catch a big fish here, man. ఏంది అది? చాలా ఉన్నట్టున్నాయి. తిలాపియా. రెండు I catch a pomfret. పాంప్లెట్. అండ్ మిచల్ ఫ్లూయిడ్. ఎలా ఉంది బ్రో ఫస్ట్ టైం ఫిషింగ్ రాడ్ పైన ఫిషింగ్? I'm really fully thrilled. తీయండి వెనక అన్నూక్ చేయండి. వదిలేద్దామా దీన్ని నీటిలో? ఉంచు. ఉంచితే ఏం చేస్తావు? చచ్చిపోయిన తర్వాత ఎలాగైనా వదిలేస్తావు. ఎవరికోళ్ళకి ఇచ్చేద్దాం, ఎవరికోళ్ళకి ఇచ్చేద్దాం. ఎవరు తీసుకుంటారు? తిలాపియా అంతనే తగ్గిద్దాం. దానిలో ఏ బ్రో నెట్లో చూద్దాం ఏదోటి, ఎవరికోళ్ళకి ఇద్దాం. ఏముంది? ఇప్పుడు చిన్నది కాబట్టి అలానే వదిలేసి దాన్ని ఆల్రెడీ ఉప్పు కూర్చుకుంది కదా, బతుకుతుందా? చనిపోతుంది. బతుకుతుంది, వదిలేస్తా. కానీ పొట్టకే దేనికైనా గుచ్చుకుంటే కష్టం, కానీ నోటికి గుచ్చుకుంటే బతికేస్తా. బతుకుతుందా? అదే డౌట్ ఉంది అంటే గ్యాస్ చూసారు కదా, చిన్న ఫిషెస్ అయితే తిలాపియాస్ చూసారు కదా ఎన్ని దొరికాయి. చాలా ఇదిగోండి రోహుస్ దొరికాయి. ఇప్పుడు క్యాచ్ అండ్ కుక్ చేయబోతున్నాం రోహుస్ని. ఇదిగోండి రోహుస్. పెద్ద ఫిష్ ఒకటి దొరికింది 3.3ది చూసారు కదా ఇందాక. దాంతోపాటు ఇవి దొరికాయి. ఇవైతే ఇచ్చేయబోతున్నాం ఒక అతనికి తిలాపియాస్. ఇవన్నీ అక్కడ ఉన్నాడు ఒక మాకు ఇందాక కలిసాడు, అతనికి అయితే ఇచ్చేయబోతున్నాం ఫిషెస్ ఇవన్నీ. ఇవైతే క్యాచ్ అండ్ కుక్ చేయబోతున్నాం. ఇప్పుడు షార్ట్ తీసుకో నువ్వు. ఇట్లా జల్తో ఇట్లా గుమ్మరిస్తా. ఈ గుమ్మరేశ్వరం అవుతుందా? ఇలా జాయిలా డైరెక్ట్ ఇట్లా పెట్టి ఇంత కేజీ ఉంటాయి ఇవి. కేజీ ముళ్ళు ఉంటాయి కదా. ఇవి మీకు సరిపోతాయి కూర? సరిపోతాయి, వెళ్ళిపోతాయి కూడా. ఇద్దరికి సరిపోతాయి, ముగ్గురు నలుగురు సరిపోతాయి. కొంచెం ఫ్రై చేసుకుంటా, కొంచెం రౌండ్ కూర అనుకుంటాం.
తీసే బ్రో, ప్రాబ్లం అసలు అదన్నా తీయాలి బ్రో. చేపకు చేప చేసుకోవచ్చు బ్రో, అదంతా వదిలేస్తాం కదా ఇలా. చేపకు చేప చేసుకోవచ్చు, నీళ్ళు వీడియోలో నీట్గా కనిపించింది అంతే. కాదు లోపల తీసే అంతే, దాని తప్ప మిగతా బికాస్ హెడ్ ఇక్కడ ఇవి అవసరం లేదంటే నన్ను ఎలాగో తిన్నావు కదా, అవసరమా? చేసే ఒకదానికి తీసే ఒకదానికి తీయదు. బెల్ట్ ఇది హ్యాండ్మేడ్, అది హ్యాండ్మేడ్ అది. ఇప్పుడు పొలాలు సేకరించారు అందాక పొలంలో నేను సేకరిస్తా బ్రో, ఇది పెట్టేసా. పోదాం, ఇంకో హాఫ్ అన్ అవర్లో పోదాం. హాఫ్ అన్ అవర్లో వంట అయిపోద్దా? స్నేహితులు చేయాలని లేదు. ఏంటది గరం మసాలా? గరం మసాలా గైస్. అవుతున్నావా? పట్టు. సో ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్ వేద్దాం. వాటర్ అని వేయచ్చు. వాటర్ అయిపోయింది. కావాలంటే ఇంకొన్ని ఘాటు కూడా పెట్టుకోవచ్చు దీనికి. లోపల కూడా కొంచెం మసాలా మొన్న మంట పెట్టేసా బ్రో. ఓకే, ఒక దానికి రెడీ, ఇంకో దానికి పెట్టేద్దాం. మొత్తానికి మసాలా అయితే పట్టించేసాం. ఇప్పుడు ప్యాన్ ఫ్రై చేద్దాం దీన్ని. సో ఇదిగోండి, మసాలా ముద్దలు అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఫైర్ స్టార్ట్ చేయ బ్రో. ఫ్రై స్టార్ట్ ఇదే ఫైరింగ్. ఫస్ట్ ప్యాన్ ఇక్కడ పెడదాం. ప్యాన్ పెడుతున్నాం గైస్. ప్యాన్ అది ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? కట్టే ఉన్నాను. నువ్వు పెట్టు బ్రో, మధ్యలో పెట్టు. ఆయిల్ వేసాము. ఆయిల్ వేసి వేసి ఆయిల్ పెడితే వీడియో బాగా. సో ఇప్పుడైతే ఆయిల్ వేసాం. కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేద్దాం. సో వంట అయితే ఎక్కువైతే ఇటే ఉంది, ఆయిల్ సైడ్ లేదు. ఓకే, ఆయిల్ సైడ్ పెట్టుకున్నాం. ఆయిల్ మధ్యలో ఉండేటట్టు ఉంటే సరిపోద్ది. ఓకే, మధ్యలో ఉంది, ఎందుకంటే మధ్యలో నీట్గా ఫ్రై అవుతుంది. ముక్క కూడా బాగా ఉడికిద్ది. ఇప్పుడైతే ఇట్లా వేద్దాం.
కొంచెం ఆయిల్ బాగా మరిగాక వద్దాం. ఇంకా ఫిష్ రాడింగ్ అయితే అలా ఉంది. ఫిషెస్ అయితే సారీ ఇంకా ఫిషింగ్ అయితే అవుతుంది. రాడ్స్ అయితే అలా వేసే ఉంచాం. ఏదైనా బయటింగ్ అయితే ఇది వదిలేసి పరిగెడతాం. ఇది వేసి కదా. వన్ బై వన్ చేద్దాం. పక్కన పెడితే అవుతుందా? వేసేద్దాం, పర్లేదు. మళ్ళీ అది ఎప్పటికి వేస్తావు? అవుతుంది అలాగా. అవుతుంది. ఎందుకు వేసే అయితే వేద్దాం ముందు కదా. వేసే ఫాస్ట్ వేసే. అట్లా చేసారు. బాబీక్యూ అయింది. బాబీక్యూ కాదు, అది కొన్ని మంట తగ్గించే పొలాలు దిగొని. ఓకే, పొలాలు తిన్నట్టు నార్మల్గా ఇలా కొంచెం అలా టైప్లో ఫ్రాన్స్ ఇలా చేస్తే ఫిష్ అయితే వేసాం కానీ ఇంకా కుక్ కావాలి. ఒక సైడ్ కుక్ అయ్యాక ఫ్లిప్ చేస్తాం. చూసారు కదా, టైం అయితే పడుతుంది. చిన్న ఏమంటారు ఫైర్ పైన కుక్ చేస్తున్నాం బాగా కుక్ అవ్వడానికి. సో చూద్దాం, కొంచెం లేట్ అయినా మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. చిన్న ఫైరే పెట్టండి. లాస్ట్ వీడియో పెట్టినట్టు ఎక్కువ ఫైర్ చేస్తే మాడిపోతుంది. ఇది ఎక్స్పీరియన్స్తో మేమైతే చిన్న ఫైర్ అయితే పెట్టాం కింద. సో చూద్దాం, కుకింగ్ అయ్యాకైతే మీకు ఎట్లా ఉందో చూపిస్తా. ఫిష్ అయితే ఎట్లా ఉంది. గాయస్, ఫిషింగ్ అయితే ఇంకా స్టాప్ చేసేస్తున్నాం. సాయంత్రం రాత్రి అయిపోయింది ఇంకా. సో సెటప్ చేస్తున్నాం. అయితే తీసేస్తున్నాను నేను. ఇంకా ప్యాకప్ చేసేస్తున్నాం. క్యాచ్ అండ్ కుక్ వీడియో ఉంది కదా, లాస్ట్లో ఫిష్ ఫ్రై ఎట్లా వచ్చిందో చూపిస్తాను. సో చేస్తే ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాం. చూసారు కదా, పిండి ఇది ఇట్లానే ఉండకూడదు. పిండిని పోగొట్టాలంటే ఇలా కొడితే పోతుంది. చూసారు కదా, పోయింది. ఇలా చేసి క్లీన్ అయ్యాక మనమైతే తీసేస్తాం. ఇది స్నాప్ పెట్టాను. ఇది ఇట్లా తీసేస్తే అన్ని రాడ్స్ మనం ఈజీగా సరే ఎంత ఈజీగా వస్తుందో. మనం ప్యాకప్ చేసేద్దాం. అన్ని రాడ్స్ ఇలాగే చేసేద్దాం. సో గైస్, కుకింగ్ అయితే అయిపోయింది. చూడండి, వావ్, నీట్గా వచ్చిందా? పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం దీన్ని. నేనైతే చేస్తున్నా. టేస్ట్ చేద్దాం. దినేష్, డూ యు వాంట్ టేస్ట్ ఇట్? చేస్తా. ఫస్ట్ నువ్వు టేస్ట్. వరుణ్, కమ్ ఆన్, అవర్ కుకింగ్ ఈజ్ రెడీ. అన్ని సెటప్ తీసేస్తున్నా. వావ్, కాలుతుంది. యప్. అంకుల్ కూడా టేస్ట్ చేస్తాను. అది ఒకటే రవ్వు చిన్నది, దాని తర్వాత వాడలేదేమి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు దినేష్ టేస్ట్ చేస్తాడు. ఎలా ఉందో చూద్దాం. దినేష్, ఎలా ఉందో? టేస్ట్ చేస్తారా? చిన్న టేస్ట్ చేసి చూస్తారా? టేస్ట్ చేయండి కొంచెం. అతనే టేస్ట్ కొంచెం బాగుంది. టేస్ట్ చేయండి కొంచెం. చాలా బాగుంది గాయస్, సూపర్ టేస్ట్ ఉంది గాయస్. ఈరోజు క్యాచ్ ఇది. ఈరోజే చూసారు కదా అంత చీకటి అయిందో. వరకు ఫిషింగ్ చేసాం. ఒక 3.5 kg ఉంది ఇది ఈ ఫిష్. చూసారు కదా, ఇంక వెళ్ళిపోతున్నాం. డిఐ ఫిషింగ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చాలా వస్తాయి ఇంకా ముందు. చూసారు కదా అంత ఫిష్ 3.5 kg ఉంది. ఓకే, థ్యాంక్ యూ.